హాయ్, ఈరోజు బ్లూమింగ్ చూపిస్తాను చూడండి. ఇది ముద్ద మందారం. కిందంతా అంటిరక్కలా ఉంటుంది, పైన ఇక్కడేమో గులాబీ పూలాగా చక్కగా ఇలా డబల్ షేడెడ్గా కనబడుతూ ఉంటుంది. ఫుల్గా చెట్టు నిండా వస్తాయి, మినిమం 5-6 వస్తాయి. ఒకరోజైతే 10 కూడా పూసినాయి. ఇది ఒకటి. ఇది చూసారా ఎంత బ్లూమింగ్ వచ్చిందో. చిన్న చెట్లే కానీ చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, నీట్గా చాలా అందంగా ఉంటున్నాయి. ఇది పింక్ మందారం, ఇవి కూడా చాలా పూసినాయి చూడండి. ఇది కూడా సేమ్ అలాంటిదే. ఇది ఇంకో చెట్టు చూడండి, మొగ్గలు ఎంత ఉన్నాయో. ఇదైతే అసలు ఏం కలరో తెలియదు, నేను తెలియకుండానే తీసుకొచ్చాను. కానీ లక్కీగా ఇలా ముద్ద గన్నేరు చాలా అందంగా వచ్చినాయి. అసలు ఒక్కసారిగా మొత్తం అన్నీ ఓపెన్ అయిపోయినాయి, చాలా బాగున్నాయి కదండి. ఇది మెట్ట తామర, ఇది గంధం కలరు. ఇది కూడా చాలా ఫ్లవర్స్ పూస్తాయి. ఇవి చూసారా, పటంకి పెడితే చాలా అందంగా ఉంటాయండి. ఇవి దేవుడి గుళ్ళల్లో ఉంటాయి కదా, అది నేను ఒక ప్లాంట్ తీసుకొచ్చి పెట్టానండి. పువ్వులు రోజు పూస్తూనే ఉంటాయి, మినిమం 5-6 పూస్తాయండి చక్కగా. ఎంతో అందంగా కూడా ఉంటాయి. చెట్టు గురించి తెలుసా మీకు? ఇది శివుడికి ఎంతో ఇష్టమైన పూలండి. చూసారా, చాలా చిన్నగా ఉంటాయి. వీటిని తుమ్మి పూలు అంటారండి. ఇవంటే శివుడికి చాలా ఇష్టమంట. అలాంటి చెట్లు నాకు అన్ని కుండీలలోనే ఉన్నాయండి. ఇదిగో ఇంకోటి వైట్ కలర్ మందారం అండి. ఇది కూడా చాలా ఫ్లవర్స్ పూస్తుందండి. అసలు దగ్గరగా ఒక 10-15 పూస్తుందండి. అలాగే రెడ్ మందారం, ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన కలరు. ఇదైతే ఎంత మంచిదో, టీలో వేసుకుని మరిగిపించుకుని తాగితే కూడా చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. హెయిర్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా మంచిది మన హెయిర్కి. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను పూజకి అయిపోయిన తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఉంచుకుని హెయిర్కి వాడుకుంటానండి నేను.